ఒక నిమిషం ఫోటో తీస్తా. తెచ్చి మా ఇంటి ముందు మీరే కావాలని నేర్పించారు ఒకసారి ఇప్పుడు వచ్చి చూడండి. మా హాల్లో దాకా పడుతుంది. సీసీటీవీ కెమెరా మీ ఇంటి లోపల కవరేజ్ చేసేటట్టయితే పెట్టము. నేను ఒకసారి నా టీముని పంపించి ఎక్సైజ్ వాళ్ళని పోలీస్ వాళ్ళని ఇద్దరిని పంపించి కరెక్ట్గా మేము ఆరా తీసి కరెక్ట్గా మీకు ఏమి ఇబ్బంది లేదు. ఎక్సైజ్ ఎస్ఐ గారు ఆయన ఉన్నాడు కదండి, ఆయన అందుకోసం ఆయన ఒక్కరినే పంపట్లేదు కదండి, పోలీసులు కూడా పంపిస్తున్నాం. అందుకోసం సూపరింటెండెంట్ మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తాం. మాది బంగారు దగ్గర గుండెపాలెం మేడం. ఆదర్శ యువకులకి మేము చక్కగా కట్టుకుని చక్కగా వెళ్తున్నాం గ్రూపులు అన్నీ. ఎవరో వచ్చి మాకు తెలియకుండా వేరే ఒక అమ్మాయిని పెట్టేసారు. లోన్స్ అవ్వకుండా చేస్తున్నారు మేడం. చక్కగా కట్టుకున్నాం. మా అన్న నాయకులు వాళ్ళ భార్యలు గ్రూపుల్లో లేరు మేడం. మాకు 8 నెలల నుంచి అసలు ఇబ్బంది మేడం. అసలు లోన్లు వచ్చి ఆపేస్తున్నారు, ఏడిపించేస్తారు మేడం. చంద్రబాబు గారు పని చేసుకునే వాళ్ళు కదా మేడం, లోన్లు వచ్చి ఆపేస్తున్నారు మేడం. అసలు ఎంత బాధగా ఉంటుందో మేడం. ఇప్పుడు ఆదర్శ యువ అంటే అసలు మంచి పేరు ఉంది మేడం. చక్కగా కట్టి చక్కగా చేసుకుంటామండి. మీటింగ్ పెడతామండి, ఎలకాడు పెట్టుకోకుండా. మీటింగ్ పెడితే మీటింగ్ రావట్లేదండి. మరి మా భర్తకు మరి 65 సంవత్సరాలు వచ్చినాయి. మరి నాకు సొత్తేనేమో మళ్ళీ మన ఆటోటాక ఆపరేషన్. ఆయన తేవాలి, నేను తినాలి. మాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలకి ఏదో దారి చేసుకున్నాం. ఈ వయసులో ఉండగానే వాళ్ళ మీద పడితే మాకు ఎవరు తెచ్చి పెడతారో. మరి ఆయన చేసుకున్నది ఇప్పుడు 3 నెలల నుంచి అసలు పనికి వెళ్తలా. ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఈ దగ్గర మనగా ఉండి పనికి వెళ్తాం వాళ్ళని తెచ్చుకున్నది. ఏదో 150 ఇచ్చేవాడు, ఆ 150 కూడా ఇవ్వల 50 రూపాయలు కూడా పెగ్గిల్ లెక్కనని రోజుకి 4 సార్లు 5 సార్లు తిరిగి ఆ పెగ్గిల్ లెక్కన ఆ లైన్లోకి తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. ఇంటికి వచ్చి మరి అన్నం వండుకుంటే కూర లేదు, కూర వండుకుంటాకి కూడా లేవు. 100 రూపాయలు లేనిదే కూరగా రావట్లా. అందులో ఎచ్చాలకి ఎన్ని కావాలి? మరి నేనైతే మరి టిఫిన్ చేసి బిడ్డలు వేసుకోవాలి నేను బతకాలంటే. మా భవిష్యత్తు చాలా తేడాగా ఉంది. మాకు మంచి అంత కావాలంటే ఈ బ్యాందీ షాప్ని ఇక్కడి నుంచి ఈ దగ్గరలో ఉన్న దాన్ని దూరంగా ఎక్కడికన్నా మీరు పెట్టుకోండి. మాకు మా అవకాశాన్ని మా మనశ్శాంతిగా ఇంకా మా ఎంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ మరి వచ్చారో ఎండాలని కష్టపడుకుంటా వెళ్ళిపోయారో మరి అందరూ నిలబడి ఉండాలంటే ఉండరు. కాబట్టి మేము 10 మంది నుంచి మాట్లాడుతామని మీరేమో అనుకోవద్దు. మా ఉన్న యాదన మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. అదొకటి. తల్లిదండ్రులు బిడ్డలను కంటాం కానీ బిడ్డలు రాతలను కనము. మరి ఆ బిడ్డలు ఈడిపోయానికి వచ్చి వాళ్ళు మరి ఎన్నటికీ పెళ్ళి అవుతులేదని తాగుడు మొదలెట్టి మరి ఆ తాగుడుకు బానుస్ అయిపోయి దగ్గరుంటాం వాళ్ళని వాళ్ళకు మరి మ్యారేజ్ అవ్వక ఇంకా రోడ్ల మీద పడిపోతున్నారు. మరి ఆ తల్లి తండ్రి ఎంత బాధపడాలి? మరి వాళ్ళ గురించి అయినా సరే మీరు ఈ బ్యాందీ షాప్ నుంచి దూరంగా మీరు అమ్ముకోవద్దని వ్యాపారం చేసుకోవద్దని అంటలా చేసుకోండి. ఇప్పుడు దూరాన్ని ఉంటే ఒక్కసారే వెళ్తాడు కష్టపడుకున్నవాడు. దగ్గరుండడం వాళ్ళని 50 రూపాయలు కూడా పెగ్గిలు లెక్కనేస్తున్నారు. దాన్ని దూరం చేయమని మేము అడుగుతున్నాం. దీన్ని ఎంతైనా మీరు అంగీకరించాలి. అవునండి, మొన్న 16వ తారీఖు పెట్టారు. అవునండి, బెల్ట్ షాప్ అండి. కాదండి, అది వైన్ షాప్ అండి. గవర్నమెంట్ వైన్ షాప్, బెల్ట్ షాప్ కాదు. వైన్ షాప్. వాళ్ళు అక్కడే తాగుతున్నారు, అక్కడే బాటిల్ పెట్టుకుంటున్నారు. అవన్నీ వాళ్ళు తాగుతున్నారు అక్కడ. పొద్దున్న 9 తాగుతారు, రాత్రి 10 తాగుతున్నారు. చెక్సీ వైన్ షాప్ అండి. నల్లమట్టి తిరుగుతున్నాం మేడం. చాలా మందికి ఇచ్చాం. మీరు చేసుకోండి.
లేదు సార్ మా వచ్చేది వైన్ షాపులు ఎలా పెట్టించి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు పోలీసులు వచ్చి అప్పుడు ఏం చేస్తారండి మీరు? అసలు ఇంటికి అసలు ఇవ్వడానికి లైసెన్స్ ఇళ్ళ మధ్యలో పెట్టడానికి మీరు ఏమొచ్చారు? లైసెన్స్ ఓట్లు అడగడానికి మాత్రం ఆడవాళ్ళు కావాలి. ఆడవాళ్ళు మీటింగ్ మీరు మీటింగ్లు పెట్టించారు. ఆడవాళ్ళు కావాలి. ఆడవాళ్ళు బాధ ఎవరికి అర్థం కాదా మీకు? నా పేరు దాసరి నాగలక్ష్మి అండి. మాది పోతేపల్లి గ్రామము. మా జ్యువెలరీ పార్క్ ఎదురుగా మా ఇళ్ల మధ్యలో శక్తి వైన్ షాపు గత మార్చి 9వ తారీఖున పెట్టారండి. ఆ షాపు పెట్టే వరకు కూడా మాకు తెలియదు ఇక్కడ శక్తి వైన్ షాప్ అనేది పెడుతున్నారని. మాకు ఎవరు చెప్పలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. మీ ఇళ్ల మధ్యన షాప్ పెడుతున్నాము మీకు ఇష్టమేనా అని మాకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదండి. 10వ తారీఖు ఉదయాన్నే మాకు తెలిసింది. బోర్డులో అవన్నీ చూసేసరికి అదేంటి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం ఏంటండి అని మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించారు. ఏంటండి ఇక్కడ పెట్టారు, రేపొద్దున అల్లర్లు జరుగుతాయని వచ్చి మా దగ్గర చెప్పుకున్నారండి. అందుకనే మా ఇంటి పక్కన గుండుపల్లి నాగరాజు గారు మేము కొంతమంది కలిసి పేపర్ మీద సంతకాలు పెట్టుకుని కొల్లూరు రవీంద్ర గారికి డైరెక్ట్గా ఇచ్చామండి ఇక్కడ తీసేయమని. ఆయన ఏమన్నాడంటే అవునమ్మా ఇళ్ల మధ్యన పెడుతున్నారని మాకు తెలీదు, మేము తీపిచ్చేస్తాం 15 రోజుల్లోపు అని చెప్పారండి. సరేనని మేము వచ్చేసాము. తర్వాత మళ్ళీ 10వ తారీఖున మేము కంప్లైంట్ ఇచ్చాము. 18వ తారీఖున పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చారని తెలిసింది. ఏంటండి మేము ఇలా లైసెన్స్ చెప్పాం కదా మాకు ఇబ్బందిగా ఉంటుంది, గొడవలు జరుగుతున్నాయి, ఆల్రెడీ అల్లర్లు జరుగుతున్నాయి, పెట్టి 15 రోజులు అయిపోయింది ఇంకా తీయలేదేంటని అడిగాము. ఆయన ఏమీ స్పందించకుండా ఉన్నాడు. మేము మార్చి 23వ తారీఖున అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారని తెలిసి మేము ఒక 10 మంది అప్పుడప్పుడు హుటాహుటిన 10 మంది ఆడవాళ్ళం అందరూ వెళ్ళి మేడం అని పిలిచి మేడం ఇది పరిస్థితి, మా ఇళ్ల మధ్యలో వైన్ షాప్ పెట్టారు, గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి, మాకు దారం తెల్లాలంటే ఆడపిల్లలు చాలా కంగారుగా ఉన్నారు, ఎవరిని ఏమంటారా అని అసభ్యంగా చూడడం మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ తాగేసి సీసాలు రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ ప్యాకెట్లు గ్లాసులు అన్నీ ఎగిరి మా ఇళ్ళకు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, కొద్దంతా చెప్పండి మీ చర్యలు తీసుకోమని హోమ్ మినిస్టర్ గారికి చెప్పామండి. ఆవిడ సానుకూలంగానే స్పందించారు. సరేనమ్మా నేను పరిష్కారం చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి కంగారు పడబాకండి అని చెప్పారు. మేము వచ్చాము. తర్వాత ఎస్ఐ గారు మాట్లాడారు. ఎస్ఐ గారు ఏం చెప్పారంటే అమ్మ మీకు రక్షణ కల్పిస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూస్తాము, కానీ మీరు మంత్రి గారితో మాట్లాడుకుని దాన్ని వేరే చోటకు మార్చుకోమని సలహా ఇచ్చారండి. అయితే మేము మంత్రి గారికి చెప్దామని ఆఫీస్కి వెళ్ళాము. మంత్రి గారు పిఏ గారు ఏమన్నారంటే మంత్రి గారు లేరు మీటింగ్లో ఉన్నారు, మంత్రి గారు వచ్చిన తర్వాత మీకు చెప్తాము, అప్పుడు వచ్చి మీరు మంత్రి గారికి చెప్పుకోండి, మేము ఇలా చెప్పాము, ఏమండి మేము కొల్లు రవీంద్ర గారికే కావాలని మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి, మాకు ఆయన ఏదో మంచి చేస్తాడని, ఇలా మేము మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిరగడం బాగుందండి, మీకు ఇలా చేయడము కొంచెం మంత్రి గారికి ఫోన్ చేయండి అండి నేను మాట్లాడతాను అని చెప్పానండి. ఆయన అన్నారు మంత్రి గారు మీటింగ్లో ఉన్నాడమ్మా నేను చెప్తాను, ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి, ఆయన సంతకం పెడితేనే పని అవుతుందని మంత్రి గారు పిఏ గారు కూడా చెప్పారండి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మాకు ఏం ఫోన్ రాలేదు మంత్రి గారి దగ్గర నుంచి కానీ మంత్రి గారి పిఏ దగ్గర నుంచి కానీ. ఇక ఈ ఆడవాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు, ఇంకా ఎన్ని రోజులు మనం ఈ టార్చర్ భరించాలి, ఇప్పుడైనా మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేద్దాం రండి అని అందరూ మమ్మల్ని ఫోర్స్ చేసి జ్యువెలరీ పార్కులో వర్క్ చేసే ఆడవాళ్ళందరూ కూడా
జ్యువెలరీ పార్క్ ఓనర్లకు కూడా మొరపెట్టుకుంటున్నారండి. మేము సాయంత్రం పూట దారంటే వెళ్ళిపోతున్నామండి, మాకు మగవాళ్ళు మద్యం సేవించి రోడ్ల మీద నుంచుంటున్నారు, మాకు భయంగా ఉంటుంది, మా మగవారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేదాకా మేము కంపెనీలోనే ఉండాల్సి వస్తుందని వాళ్ళందరూ చెప్పుకుని చాలా బాధపడుతున్నారండి. ఆ బాధను ఈరోజు మేము గవర్నమెంట్కి తెలియాలని ధర్నా రూపంలో రోడ్డెక్కి 200 మంది ఆడవాళ్ళందరూ కలిసి ధర్నా చేయడానికి రోడ్డెక్కామండి. మంత్రి గారు దీని మీద త్వరగా స్పందించి మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఎంతైనా త్వరగా ఇళ్ల మధ్యన ఉన్న వైన్ షాప్ తీపించి మా ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకుని, ఆడవాళ్లే కదండి రేపొద్దున ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఇంటికి దీపం వెళ్ళాలంటారు, మరి ఆడవాళ్ళ సమస్యని ఎవరు పట్టించుకోరండి. ముందు ఎవరు తాగుతారండి? మగవాళ్ళు తాగుతారండి. తాగిన ఆడవాళ్ళకే కదండి బాధ. వాళ్ళు తాగి ఇంటికి వచ్చి కొడితే ఎవరిదండి బాధ? ఆడవాళ్ళకే కదా. తాగి డబ్బులు పాడు చేసుకుంటే ఆడవాళ్ళకే కదా. అవును, ఇంటికి ఇళ్ల మధ్యన కాకుండా దూరంగా పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తాగుతారండి వెళ్ళి, దానికి మాకేం అభ్యంతరం లేదు. మా ఇళ్ల మధ్యన మాకు ఇబ్బందిగా ఉంది, ఆడవాళ్ళ గౌరవం భంగమయ్యేలాగా ఉంది.